రియల్ నంబర్స్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇన్సర్ట్ 4 రేషనల్ నంబర్స్ బిట్వీన్ 3/4 అండ్ 1 వితౌట్ యూజింగ్ ఫార్ములా a+b/2. a+b/2 సూత్రము ఉపయోగించకుండా 3/4 మరియు 1 మధ్య గల 4 అకర్ణీయ సంఖ్యలను రాయం. ఇది మార్చ్ 2015 క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్. సో దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. సొల్యూషన్ ఇక్కడ మనకి ఇచ్చిన 2 నంబర్స్ ఏంటి, 3/4 అండ్ 1. ఓకే, సో ఈ 3/4 అండ్ 1ని మనం ఎలా రాద్దాం అంటే 3/4 యాజ్ ఇట్ ఈస్ రాద్దాం. 3/4 అండ్ 1ని మనము ఇక్కడ డినామినేటర్లో 4 ఉంది కదా ఫస్ట్ దానికి, సో దీన్ని 4/4 అని రాద్దాం 1ని, రైట్. సో నౌ డినామినేటర్స్ రెండు ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయి. ఓకే, సో మనకి 4 నంబర్స్ కావాలి ఈ రెండింటి మధ్యలో. సో 4 తర్వాత వచ్చే నంబర్ ఏంటి, 5. సో 3/4ని 5తోని మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం. అండ్ 4/4ని కూడా 5తోని మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం. గురించి భాగిస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి 3 5s ఏమవుతుంది మనకి 15 అండ్ 4 5s 20, రైట్. ఇక్కడ 4 5s 20 బై 4 5s 20, రైట్. సో ఇప్పుడు చూద్దాం ఈ రెండింటి మధ్యలో ఏమేమి నంబర్స్ వస్తాయి. 15 తర్వాత ఏమొస్తుంది మనకి 16. సో 16/20. 16 తర్వాత 17/20. తర్వాత 18/20. తర్వాత 19/20, రైట్. సో 4 నంబర్స్ వచ్చేసినాయి కదా. సో ఇలా మనకు కావాల్సిన నంబర్స్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. సపోజ్ 5 నంబర్స్ రాయమన్నప్పుడు ఇక్కడ 6/6 చేయాలి. 7 నంబర్స్ రాయమంటే 8/8 చేయాలి. ఇట్లా మనము క్వశ్చన్ని బట్టి మనం మార్చుకొని సొల్యూషన్ చేయాలి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఒక సహజ సంఖ్య n యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం 2/3, 3/2, 5/2 ఇంటూ 7 అయినా ఆ సంఖ్య చివర ఎన్ని సున్నాలు ఉంటాయి? మీ జవాబును సమర్థించండి. ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఎ న్యాచురల్ నంబర్ n ఈజ్ 2³ ఇంటూ 3² ఇంటూ 5² ఇంటూ 7. హౌ మెనీ కాన్సిక్యూటివ్ zeros will it have at the end of it? Justify your answer. So solution. సో ఇక్కడ మనకి ఎన్ని జీరోస్ వస్తాయి అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ దేని మీద, 2 into 5 pairs. ఇట్ డిపెండ్స్ అపాన్ 2 into 5 pairs. అంటే ఈ 2 into 5 అంటే 10s ఎన్ని ఉంటే అన్ని జీరోస్ మనకి లాస్ట్లో వస్తాయి అన్నమాట. ఓకే, ఇక్కడ ఈ నంబర్ చూద్దాం. మనకి వాట్ ఈస్ గివెన్ ఇక్కడ మనకి క్వశ్చన్లో ఇచ్చిన దత్తాంశం ఏంటంటే 2³ ఇంటూ 3² ఇంటూ 5² ఇంటూ 7. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మనకి 2³ అంటే 2s 3 ఉన్నాయి అన్నమాట. దీన్ని ఇలా రాద్దాం మనం, 2² ఇంటూ 2 ఇంటూ 3² ఇంటూ 5² ఇంటూ 7. ఓకే, సో ఇక్కడ 2s అండ్ 5s ఒక దగ్గర తీసుకుందాం. 2² ఇంటూ 5², మిగిలినవన్నీ పక్కన రాద్దాం. మిగిలినవి ఏంటి, 2 ఇంటూ 3² ఇంటూ 7. ఓకే, సో ఇక్కడ ఏం రాయొచ్చు మనము,
2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్, దీన్ని 2 ఇంటూ 5 హోల్ స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 7, రైట్. ఇక్కడ 2 ఇంటూ 5 అంటే 10 కదా, 10 స్క్వేర్ అంటే 10s ఎన్ని ఉన్నట్టు 2 ఉన్నట్టు. సో 2 10s ఉన్నాయి కాబట్టి ఈ నంబర్కి లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనకు ఆన్సర్ ఏమవుతుంది 10 స్క్వేర్ కాబట్టి ఇంటూ 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 7. సో దేర్ ఫోర్ మనం ఏం రాయొచ్చు, లాస్ట్ 2 డిజిట్స్ will be zeros because we have 10 square in the given number. ఓకే, సో ఇది మనకి రీజన్. ఓకే, 10 స్క్వేర్ ఉంది కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ ఉంటాయి అని రాయాలి, రైట్. ఇది మనకి జస్టిఫికేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ log 125 బేస్ 5 విలువ కనుగొనము. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log 125 బేస్ 5. సొల్యూషన్. సో ఫస్ట్ మనము 125కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఓకే, సో 125, సో 125 is not divisible by 2, 125 3తో కూడా డివిజిబుల్ కాదు. సో మనం ఇక్కడ 5 తీసుకోవాలి. 5 2s are 10, 2 ఉంటుంది ఇక్కడ. సో 5 5s are 25. ఓకే, సో నెక్స్ట్ అగైన్ మళ్ళీ 5 తీసుకుంటే 5 5s are 25. సో ఇక్కడ మనము 125ని ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు 5 ఇంటూ 5 ఇంటూ 5, దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్ టు 5 to the power of 3 అన్నమాట. ఓకే, సో log 125 బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు log 5 to the power of 3 to the base of 5. ఓకే, సో ఇక్కడ మనకు ఒక లాగర్థం ఐడెంటిటీ ఉంది. ఏంటది, log a to the power of n is equal to n into log a. ఓకే, సో ఈ ఫార్ములా ఇక్కడ వాడతాం అన్నమాట. ఓకే, సో యూస్ చేస్తే ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది మనకి 3 ఇంటూ log 5 to the base of 5 వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇంకొక ఫార్ములా వాడదాం. ఏంటది, ఇది అందరు తెలిసింది, చాలా ఇది log a బేస్ a ఈజ్ ఈక్వల్ టు ఏంటి 1. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ 5 and 5 ఉన్నాయి కాబట్టి ఇదేమవుతుంది log 5 బేస్ 5 ఏమవుతుంది 1. ఓకే, సో 3 into 1 is 3. ఇది మనకి ఫైనల్ ఆన్సర్. సో log 25 బేస్ 5 వాల్యూ is 3, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 3 మరియు 4ల మధ్య గల ఏవైనా 3 మరియు 4ల మధ్య గల ఏవైనా 2 కరణీయ సంఖ్యలను రాయండి. రైట్ ఎనీ 2 irrational numbers lying between 3 and 4. ఓకే, సో సొల్యూషన్ ఎలా చేయొచ్చు దీన్ని, సో 3 and 4 ఇచ్చాడు. సో మనకి 3 అంటే ఏంటి, వీ కెన్ రైట్ 3 as √9. √9 అయితే 3
and root 16 is 4. Okay, so root 9 is 3 and root 16 is 4. root 9 and root 16 మధ్యలో ఏమేమి ఉంటాయి చెప్పండి. root 9 తర్వాత ఏమొస్తుంది? root 10, root 11, root 12, root 13, ఇంకేమొస్తుంది? root 14 అండ్ root 15. ఇవన్నీ వస్తాయి మనకి. ఓకే, సో 3 and 4 మధ్యలో మనకి 2 అడిగాడు. మనము 1 2 3 4 5 6 రేషనల్ నెంబర్స్ రాసినాం. రైట్, సో ఇది దీనికి సొల్యూషన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో లాగ్ 256 బేస్ రూట్ 2 విలువ కనుగొనము. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాగ్ 256 బేస్ రూట్ 2 ఇన్ సొల్యూషన్. సో ఇందాక చేసినట్టే 256కి మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఓకే, సో ఇది 2తో డివిజిబుల్ అవుతుంది. 2 1s are 2, 2 2s are 4, ఇక్కడ 1, 16 అంటే 2 8s are 16. నెక్స్ట్ మళ్ళీ 2తో డివిజిబుల్ అవుతుంది కదా, సో 2 2 6s are 12, 2 4s are 8, మళ్ళీ 2తో 2 3s are 6, 2 2s are 4, అగైన్ మళ్ళీ 2తో డివైడ్ అవుతుంది. 2 1s are 2, 1 అంటే 6, మళ్ళీ 2 2 8s are 16, మళ్ళీ 2 2 4s are 8 అండ్ మళ్ళీ 2 తీసుకుంటే 2 2s are 4. సో 256ని మనం ఏమన్నా రాయొచ్చు? ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8, 2 to the power of 8 అని రాయొచ్చు. రైట్, సో ఇక్కడ మన క్వశ్చన్ ఏముంది? లాగ్ 256 ఇక్కడ రూట్ 2, దీన్ని మనం ఇలా రాయొచ్చు. లాగ్ 256 అంటే 2 to the power of 8 ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాము. రూట్ 2 అంటే 2 to the power of 1/2 అని రాయాలి. రైట్, సో ఇక్కడ మనము దీనికి ఫార్ములా అప్లై చేయాలి. ఏంటి ఆ ఫార్ములా? ఇందాక చూసింది, లాగ్ ఆఫ్ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ లాగ్ ఏ. ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, బేస్కి కూడా పవర్ ఉంది కదా, లాగ్ ఏ బేస్ b టు ద పవర్ ఆఫ్ n ఉంటే ఏమవుతుంది? 1/n ఇంటూ లాగ్ ఏ బేస్ b. బేస్కి పవర్ ఉంటే దాని రెసిప్రోకల్ రాయాలి, దాని విలోమం రాయాలి. సో ఈ రెండు ఇక్కడ అప్లై చేస్తే దీనికి ఇదేమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ ఈ 1/2కి రెసిప్రోకల్ అంటే 1/2 ఇంటూ ఇది లాగ్ 2 బేస్ 2 అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 1/2 రెసిప్రోకల్ 2 ఇంటూ లాగ్ ఏ బేస్ ఏ 1. ఇందాక చూసాం కదా 1. ఎందుకు ఇక్కడ? సిన్స్ లాగ్ ఏ బేస్ ఏ ఈక్వల్ టు 1. సో మనకి లాస్ట్ ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? సో 8 ఇంటూ 2 16. సో దీని వాల్యూ ఎంత? 16. ఓకే, లాగ్ 256 బేస్ రూట్ 2 వాల్యూ ఎంత? 16. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సిక్స్త్ క్వశ్చన్.
90 మరియు 144ల యొక్క గసాక మరియు కాసాగులను ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిలో కనుగొనండి. ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 90 and 140 బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలి. సొల్యూషన్ 90 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఫస్ట్ 90, సో 2తో డివైడ్ అవుతుంది. 2 45 ఆర్ 90. ఓకే, సో 45 2తో రాదు, సో మనం 3 తీసుకుందాం. 3 1 3, సో 1 ఉంటుంది కదా. 3 5 50. నెక్స్ట్ మళ్ళీ 3 తీసుకోవచ్చు. 3 5 50. ఓకే, దెన్ మళ్ళీ 144. 144ని 2తో, 2 7s 14, 2 2s 4. 2 తీసుకోవచ్చు. మళ్ళీ 2 3s 6, అంటే 1 ఉంటుంది. 6 2 6 12. మళ్ళీ 2 తీసుకుందాం. 2 1s 2, 1 మిగులుతుంది 8. సో నెక్స్ట్ అగైన్ వీ కెన్ టేక్ 2 2 9s 18. ఇప్పుడు 2తో డివైడ్ కాదు 9, సో వీ హ్యావ్ టు టేక్ 3. మనం 3 తీసుకుందాం. 3 3s 9. ఓకే, సో ఇక్కడ 90 అంటే 90 ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా రాయొచ్చు, 2 into 3 into 3 into 5. ఓకే, అండ్ 144 ఈజ్ ఈక్వల్ టు 2 into, ఇక్కడ సేమ్ నంబర్స్ కింద సేమ్ నంబర్ రాద్దాం. 2 ఇంకా 3 ఉన్నాయి. 2 into 2, మొత్తం 2's 4 ఉన్నాయి. 1 2 3 4. నెక్స్ట్ 1 2 3లు 2 ఉన్నాయి. 3 into 3, సో అంతే. 5 లేదు కాబట్టి ఇక్కడ 1 పెట్టుకోండి. ఇక్కడ 1 into 1 into 1. ఓకే, రైట్. సో ఇక్కడ కామన్గా ఉన్న నంబర్స్ ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ 2 ఉంది, 2. దెన్ 3 ఈజ్ ఆల్సో దేర్, అండ్ మళ్ళీ 3 కూడా ఉంది. ఓకే, సో ఇక్కడ ఇది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 into 3 into 3. ఎంత? 2 into 3 6, 6 3s 18. సో హెచ్సిఎఫ్ 18. ఎల్సిఎం ఎలా వస్తుంది మరి? ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు మనకి ఈ హెచ్సిఎఫ్ రాసేసుకోండి. 18 ఇంటూ మిగిలిన నంబర్స్ అన్నీ రాయాలి. 5 into 2 into 2 into 2. ఓకే, సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం వస్తుంది అన్నమాట. ఎంత వస్తుంది ఎల్సిఎం చూడండి. 5 2s 10, 10 2s 20, 20 2s 40. 40 into 18, 40 into 18. 18 zeros 18, 18 4s 40, 72. సో 720. సో ఇది మనకి ఎల్సిఎం అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్తో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్. సెవెంత్ క్వశ్చన్, log 81/3 కరణీయ సంఖ్య లేక అకరణీయ సంఖ్య, కారణం తెలపండి. log 81/3 రేషనల్ ఆర్ ఇర్రేషనల్? జస్టిఫై యువర్ ఆన్సర్. సో సొల్యూషన్ మనకి గివెన్, వాట్ ఈస్ గివెన్?
log 81 base 3. ఫస్ట్ 81 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో 81 will be divided by 3 to the 6 21 3 7 the 21 again 3 9 the 27 and 3 3 the 9. So this can be written as log 81 can be written as 3 to the power of 4. 81 ని 3 power and 4 అని రాద్దాం is by base 3. సో ఇదేమవుతుంది మనకి log 3 power 4 ఉంది కాబట్టి 4 log 3 base 3. ఇది ఎందుకు వచ్చింది? సిన్స్ మనం ఏం ఫార్ములా వాడతాం ఇక్కడ, log a power n is equal to n into log a. సో ఇది అప్లై చేసినాం ఇక్కడ. సో నెక్స్ట్ ఇంకేమొస్తుంది, 4 into 1. 1 ఎందుకు వచ్చింది? ఈ ఫార్ములా అప్లై చేసినాం. log a base a is equal to 1. సో 4 1 4. సో 4 ఏం సంఖ్య మనకి అందరికి తెలుసు, 4 ఒక అకరణీయ సంఖ్య, కరణి కాదు. సో దేర్ ఫోర్ మనం ఏమన్నాయాలి, మన ఆన్సర్ log 81 base 3 ఒక అకరణీయ సంఖ్య అని రాస్తాం. ఇది మన ఫైనల్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్, log 385 base 10 విస్తరించి రాయండి. ఎక్స్పాండ్ log 385 base 10. సో సొల్యూషన్, ఇక్కడ 385కి మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి ఫస్ట్. సో ఇది 2తో డివిజిబుల్ కాదు, 3తో కూడా కాదు. యాడ్ చేయండి డిజిట్స్ అన్ని, 3 + 8 11, 11 + 5 16 కాదు. సో మనం 5 టేబుల్లో తీసుకోవాలి. ఓకే, 5 7 35, 3 మిగులుతుంది. సో మళ్ళీ 5 7 35. సో క్లియర్గా ఇక్కడ 7 తీసుకుంటే 7 11 77. సో ఇక్కడ మనము log 385 base 10. ఓకే, సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే log 385ని 5 into 7 into 11 అని రాస్తాం, బేస్ 10. ఓకే, సో ఇదేమవుతుంది మనకి log 5 base 10 plus log 7 base 10 plus log 11 base 10. ఓకే, ఇది ఎందుకు వచ్చింది, మనం ఇక్కడ ఈ ఫార్ములా వాడుతున్నాం. సిన్స్ log a into b is equal to log a plus log b. సో ఇది మనకి ఫైనల్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 9th క్వశ్చన్, log 128 base root 2 విలువ కనుగొనండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log 128 base root 2. సో ఇక్కడ 128కి మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో 2 6 4 2 3 2 2 1 6 2 8 16 ఇంకా 2 4 8 2 2 4. సో ఇక్కడ వాట్ ఈస్ గివెన్, దత్తాంశము log 128 base root 2. సో ఇక్కడ మనం ఏమని రాయొచ్చు, log 128ని 2 to the power of 7 2 to the power of 7 1 2 3 4 5 6 7. రూట్ 2ని ఇందాక చెప్పుకున్నట్టే 2 to the power of 1/2.
ఓకే. సో ఇక్కడ ఇదేమవుతుంది 7 ఇంటూ 1/1/2 లాగ్ 2 బేస్ 2. ఇక్కడ మనం 2 ఫార్ములాస్ వాడాం. ఏంటి అవి? సిన్స్ log a power n is equal to n into log a. ఇంకొకటి log a base b power n is equal to 1/n log a base b. ఓకే, ఈ రెండు ఫార్ములాస్ ఇక్కడ అప్లై చేసినాం అన్నమాట. అండ్ ఇంకో ఫార్ములా కూడా వాడతాం, ఏంటంటే లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఇవన్నీ యూజ్ చేసి ఇక్కడ ఏమవుతుంది 7 ఇంటూ 1/1/2 ఇది 2 అవుతుంది, ఇంటూ లాగ్ 2 బేస్ 2 1 అవుతుంది. ఓకే, 7 2 40. సో ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్. 24 మరియు 33ల గాసాకాను భాగాహార విశేష విధిని ఉపయోగించి కనుగొనము. ఫైండ్ ద HCF ఆఫ్ 24 and 33 by using division algorithm. ఓకే, ఇక్కడ ఇది చేయాలి మనం. 24తోని 33ని డివైడ్ చేద్దాం. 24 1 24. ఓకే, మైనస్, సో 9 వస్తుంది. రైట్, సో టేక్ 24ని ఇక్కడ తీసుకోవాలి. ఓకే, 9 2 18. సో ఇక్కడ ఏమొస్తుంది 6. 9ని ఇక్కడ తీసుకో. 6 1 6. సో 3. 6 తీసుకో. 3 2 6. 0. సో 1 2 3 4 స్టెప్స్ వచ్చినాయి. రైట్, సో ఫస్ట్ స్టెప్ ఏం రాయాలి? 33 ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ 1 ప్లస్ 9. రైట్, సెకండ్ స్టెప్ ఏంటి? 24 ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 2 ప్లస్ 6. థర్డ్ స్టెప్ 9 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 1 ప్లస్ 3. లాస్ట్ స్టెప్ 6 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 ప్లస్ 0. సో ఇక్కడ ఏదైతే వచ్చిందో ఇది మనకి HCF అన్నమాట. సో దేర్ఫోర్ ఏమని రాయాలి? 24 and 33 ల గసాకా, లేదా therefore HCF of 24 and 33 is 3. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మిగతా క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.